ఎలా కనిపెట్టారా? అని నేను చెప్పేది 1 minute ఏనండి. నచ్చకపోతే వెళ్ళిపోండి. ఈ దండల పేరు లవ్ చైన్స్. ఇవి కేవలం $10 మాత్రమే. అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ నచ్చితే వెంటనే చైన్ కొనండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పలేనప్పుడు ఈ దండ కొని అది మీరు మీ లవర్కి గిఫ్ట్గా ఇస్తే అది వేసుకున్న 24 గంటల్లో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కిస్ చేసి మరీ ఐ లవ్ చెప్తుంది. నమ్మిన వాళ్ళు వెంటనే కొనండి, నమ్మని వాళ్ళు కాంటెస్ట్ చేసుకోండి. ఇది కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. నాకు ఎక్కడా బ్రాంచీల్లో. $10 ప్రైస్, ఓన్లీ $10 సార్. ఇండియా పై నిలబెట్టారా? కీప్ ఇట్ అప్. లెట్స్ గో. అన్నయ్య నీకు వద్దని వర్కౌట్ అవుతూ, ఇది నా శాపం. ఏడ్చాలేరా? పోరా పిసినారోడా. లవ్ చేయండి, ఓన్లీ $10. మీరు డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పలేనప్పుడు ఈ దండ కొని అది మీరు మీ లవర్ కి గిఫ్ట్ గా ఇస్తే అది వేసుకున్న 24 గంటల్లో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కిస్ చేసి మరీ ఐ లవ్ చెప్తుంది. నీకు ఆకలిస్తుందా? లేదు. గుడ్, ఇప్పుడే శాండ్విచ్ తెస్తాను. 3 into 10 $30. ఇదేమన్నా కండోమా? గట్టిగా అడగచ్చుగా. ఇంతకీ నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుందంటావా? ఈడిప్పటికి 20 కొన్నాడు. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ రాడు కదన్నయ్య. 20 ఎందుకురా? అందరూ నీలా ఉండరు కదన్నయ్య. లవ్ చేయండి, $10. బిందు వెళ్దామా? బిందు బాయ్. బాయ్. ఎందుకిచ్చా? తెలీదు. తెలుసు. I love you. I love you. I love you. వాటర్. వాటర్? భార్గవి ఏంటి బాబా అలా ఒంటరిగా కూర్చుంది? ఇప్పుడు ఆ రమేష్ గారికి మిస్డ్ కాల్ ఇస్తుంది చూడండి. అవతల నుంచి రిప్లై రాదు.
వచ్చిందా? రాలేదు బాబా. రాదు కూడా. ఆ రమేష్ గారి సెల్లో బ్యాలెన్స్ లేదా బాబా? వాళ్ళిద్దరు లవ్లోనే బ్యాలెన్స్ లేదురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆడికి ఫోన్ చేస్తూ ఇంకోటి చూస్తుంది చూడండి. వాడు అదే పనిలో ఉండి ఉంటాడు. వీళ్ళ అవసరాల కోసం పెట్టుకున్న పేరే ప్రేమ. నిజమే. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఈ అమ్మాయి ఇంకోటి చూసి నవ్వుతుంది చూడండి. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. సింపుల్. ప్రేమ కరెంట్ కనెక్షన్ లాంటిది. అంటే ఒక బోర్డుకి ఎన్ని స్విచ్లైనా పెట్టుకోవచ్చా బాబా? తప్పురా, లెంపలి. వేసాను బాబా. దొంగ ఎవడి అకౌంట్లో వాడేసుకోవాలి. ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక మనం చచ్చిపోయినా అది చావదరా. అది తింటున్న కొద్దీ పెరిగే ఆకలి లాంటిది, తాగుతున్న కొద్దీ తీరని దాహం లాంటిది. ఎప్పుడూ ఆ మైకంలోనే ఉండాలనిపిస్తుంది. జంట దూరమైనప్పుడు మనసు ఒంటరిగా ఉండడం కష్టం. తప్పు కదా బాబా? కేక్ ఆర్డర్ వచ్చింది చూడు. ఈ బొచ్చు రోజున నో సార్, ఈరోజు కొత్తగా 100 వెంట్రుకలు వచ్చిన రోజు. జుట్టు పుట్టినరోజానండి సార్. జుట్టన్నా బొచ్చన్నా ఒకటే. సో లాంగ్ లివ్ కేశవర్ధన్ జుట్టు. ఆ బొచ్చులే. కోమలి రా. తీసుకో. పైన రాయ్. వద్దులే, డెకరేషన్ పోతుంది. ఇక్కడ రాయ్. ఇంకెవరు వద్దు, టచ్ పోతుంది. అయ్యో పాస్ చేయండి సార్. మరి నీకు? నాకు ఇది చాలే. జజమ్మా 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 జజమ్మా. వాట్ ఎ పర్ఫార్మెన్స్! చింపి 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 చింపేశారు. ఏంటమ్మా నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? నువ్వేంటే సడన్ గా సతీసావతి అరుంధతి అయిపోయావు? ఇది అరుంధతిలో పాట. ఆ? నూరితుండి చంపేస్తాం. ఏమన్నావు? ఏలేదు బాబా. ఏంటంటున్నాడు? వనదులే, ఏమన్నావు? ఇన్విటేషన్ చూడు. ఇన్విటేషన్ కార్డా? చాలా కాస్ట్లీగా ఉంచందు. ఈచ్ 300 బాబు గారు. అబ్బో, పెద్ద స్పాన్సర్ ని పెట్టావే. మా అంకుల్ ఆయన. నీ జన్మ ధన్యమయ్యా. బాపు గారితో డిజైన్ చేయించావా? ఆయన వాళ్ళ తాతయ్య ఫ్రెండ్. వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు చందు. వెరీ గుడ్. మా బావ ఆయన మంచి మ్యూజిక్ చేస్తాడు, చాలా మంచోడు. ఏరా అమ్మ మీద ఒట్టక్క, బావే మా స్టేజ్ ప్లేక్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ చందు. ఏమండి? హలో, ఎనీవన్ ఇన్సైడ్? బొమ్మ బాగుందిరా, నొక్కేద్దామా? మరి బ్యాగ్ తెచ్చావా? మళ్ళీ పగలగొట్టారు. రివెంజ్కి వచ్చారా? సారీ అంకుల్, యాక్చువల్ గా ఆ రోజు ఎవడో పుట్టినాయలు మీతో. నేనేనా? ఆ పొట్టోడే ఈ పొట్టోడే. మై సన్ జూజో. ఓ మీ కొడుకా? డౌట్? హ్యావ్ యూ డౌట్? వెయిట్. మండోదరి, మహా ఇల్లాలు మండోదరి నా భార్య. నమస్కార్. నమస్తే నమస్కారం అంకుల్. అండి. స్టన్నింగ్ బ్యూటీ కదూ. బాబు ఒక క్వశ్చన్ అడిగాడు, ఈ పొట్టోడు మీ కొడుకేనా అని. అంటే అంకుల్, ఏయ్, నువ్వు అడిగింది మంచి క్వశ్చనేనాయా. నీతో పాటు నాకు కూడా క్లారిటీ కావాలి కదా. ఇప్పుడు బాబుకి అది టీవీ అని తెలుస్తుంది, అది బొమ్మ అని తెలుస్తుంది, ఇది సోఫా అని తెలుస్తుంది. ఈ పొట్టోడు మన కొడుకు అని తెలవట్లేదు. వై? అంకుల్ నేను క్వశ్చన్ అక్కడ అడిగాను, కావాలంటే సిప్పేసుకో. ఓకే, బాబు ఏం క్వశ్చన్ అడిగాడు? వాడు మన కొడుకేనా అని. ఆ, చూసావా, నీకు కూడా డౌట్ వచ్చింది. అది ఏయ్, బాబుకి ఇది మందని తెలుస్తుంది, నువ్వు మండోదరి అని తెలుస్తుంది, ఆడు గుండోడని తెలుస్తుంది, ఈడు బొచ్చోడని తెలుస్తుంది. ఈడు మన కొడుకుని ఎందుకు తెలవట్లేదు? అంకుల్ ఏదో ఫార్మాలిటీ కోసం. ఫార్మాలిటీ నీది, రియాలిటీ నాది, డౌట్ నీది, బర్నింగ్ నాది. ఐ డోంట్ కన్ఫర్మ్ యాజ్ ఫాదర్, కాల్ మీ ఓన్లీ కాలి. అంకుల్ టైం అవుతుంది, మేము వెళ్తాం. కూర్చో, మ్యాటర్ తేలాలి. చూడు మండు, బాబుకు పని మీద వచ్చినట్టు తెలుస్తుంది, లేట్ అయినట్టు తెలుస్తుంది, ఇంటికి వెళ్ళాలని తెలుస్తుంది.
ఈ గ్లాస్ ఖాళీ అని తెలుస్తుంది, నేను ఖాళీ అని తెలుస్తుంది. కానీ వీడు మన కొడుకు తెలవట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఎందుకు? వాడు వాడు నీ కొడుకు కాదు కాబట్టి. అంకుల్ మా డ్రామా ప్రాపర్టీస్ తీసుకెళ్ళండి. డబ్బులు వద్దు, ఖాళీ. వాడిని కూడా తీసుకెళ్ళండి. ఏమండి దీన్ని కూడా తీసుకెళ్ళండి. ఏక్ నిరంజన్. ఏంటి వద్దు, నాకు నువ్వు ఇలాగే బాగున్నావు. పాపు జోక్ చేయకు, ఐఎమ్ సీరియస్. నాకు వీడు నచ్చాడు. అయ్యి బాబోయ్ నాకు సిగ్గేస్తుంది. ఏ కేశవా, రే మైదానం ఆగరా. మీకు టైం అయింది, ఎండి గారు రమ్మంటున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఏంటి సార్? యు ఆర్ అవుట్. సార్ నో ఎక్స్ప్లెనేషన్స్. కంపెనీ డిసైడ్ చేసింది. సార్ తనేమీ చేయలేదు సార్. నేనే చేశాను. ప్రాజెక్ట్ సక్సీడ్ చేయడంలో మీరు చూపించిన ఎఫిషియన్సీ చూసి మీలో ఒకరికి $15,000 ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికి ఇమ్మంటారు? బిందుకే ఇవ్వండి సార్. నో సార్, అభికి ఇవ్వండి. నో సార్, షీ హెల్ప్ మీ అలాట్ వెన్ ఐ వాస్ స్టక్. నో సార్, యాక్చువల్లీ హీ అడ్వైజ్ మీ అండ్ ఎంకరేజ్ మీ అలాట్. ఆపండి గోలా. ఎవడన్నా నువ్వు తప్పు చేసావంటే అచ్చి లేదు అవతలాడు చేసాడంటారు. మీరేంటిది డబ్బులు ఇస్తా అంటే యాదవ్ గోలా. చంటి సారీ సార్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ బై మిస్టేక్. ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ గివ్ బోత్ ఈచ్ ఆఫ్ యూ $15,000. అలాగే మిమ్మల్ని 10 days ముందే ఇండియా పంపిస్తున్నాను. రేపే మీ ఫ్లైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆర్ యు నాట్ హ్యాపీ? నో సార్. నోనా? అంటే ఎస్ సార్, ఎస్.